హలో హాయ్ మై ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈవేళ చెప్పచ్చో లేదో కానీ నా పెళ్ళి రోజు, కానీ ఒంటరిగా జరుపుకునే రోజు. 94లో నా పెళ్ళి అయ్యింది. 2006 దాకా ఎంతో హాయిగా ఉన్నాం, నేను మా ఆయన బాబు. కానీ 2006లో ఒక యాక్సిడెంట్లో ఆయన పోవడం వలన అప్పటి నుంచి ఒంటరిదాన్ని అయిపోయాను. కానీ ప్రాణం ఉన్నంత వరకు జీవితం సాగించాలి కదా, బాబు కోసం బతకాలి కదా. సో అట్లా ఈదుకుంటూ ఇవాళ జూన్ 25కి 31 సంవత్సరాలు అయ్యాయి. ఇదే రోజున రాత్రి మా పెళ్ళి జరిగింది ఇక్కడ బేగంపేటలో అన్నమాట. సో జీవితం ఎంత విచిత్రం అంటే, ఇల్లు ఇల్లాలు పిల్లలు అంటారు. ఆడదానికి పెళ్ళయ్యే వరకు పుట్టిల్లు, పెళ్ళయ్యాక మటుకు అంతా కూడా అత్తగారిల్లే. అంటే మొగుడు పిల్లలు ఫస్ట్, తర్వాత ఇంకా అత్తయ్య మావయ్య ఇంకెవరన్నా ఉంటే కానీ ఫస్ట్ అది. కానీ పెళ్ళైన ఆడదానికి ఇట్లా జరిగినప్పుడు జీవితమే శూన్యం, బతకాలని అనిపించదు, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. పూజలు చేయడం కానీ, పేరంటాలకు వెళ్ళడానికి కానీ, పువ్వులు పెట్టుకోవాలన్నా, గాజులు వేసుకోవాలన్నా, మెట్టలు, ఇవన్నీ చిన్న వయసులోనే ఇట్లా అయిపోతే మన భారతదేశం దాన్ని ఇంకా పాటిస్తారు. అది ఎంత బాధాకరమో. మొగుడు లేని భార్య అయినా, భార్య లేని మొగుడైనా కూడా ఈ రోజుల్లో మోడర్న్ చేసుకోవచ్చు అంటారు. కానీ అదేంటంటే వచ్చిన వాళ్ళు సరిగ్గా చూస్తారా లేదా అని పిల్లలకి భయం. నా టైంకి మా అమ్మ వాళ్ళు కొంచెం ఇంకా చాలా ట్రెడిషనల్, అందుకే అంత ట్రై చేయలేదు. పోనీ మళ్ళీ సంబంధం చూసి చేద్దామా, చిన్నపిల్లకి కదా అని. తర్వాత నా అనారోగ్యం ఒకటి, ఆర్థరైటిస్ వల్ల ఏమిటంటే సుఖం ఉండదు, ఏం లాభం. పోనీ నా ఆరోగ్యం ఇచ్చిన దేవుడు ఇంకోలా ఉండేదేమో చెప్పలేం. కానీ ఏది ఏమైనా 31 సంవత్సరాలు పెళ్ళైక గడిచిపోయిందంటే ఎంత ఫాస్ట్గా అయిపోయిందో దేవుడికే తెలియాలి. బాబు అదే అంటున్నాడు, ఇలా రోజులు అయిపోయామ్మా, నాన్న పోయే 19 సంవత్సరాలు అయింది, 2006లో పోయారు, నా పెళ్ళి 94లో అయింది ఈ రోజున. సో నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఒకళ్ళే వస్తాం ఒకళ్ళే వెళ్తాం, అది వేరే విషయం. కానీ ఆడదానికి ఎప్పుడు మొగుడే ఇది మాట. మొగుడు ఉంటే నేను చేయాలనిపిస్తుంది. చిన్న రూమ్లో అయినా సరే, ఆస్తులు డబ్బులు ఇవన్నీ ఏం అక్కర్లేదు మనకి. కానీ మొగుడు పిల్లలు ఉంటే, మొగుడు మెయిన్, చివరిదాకా తోడుండేది మొగుడికి భార్య, భార్యకి మొగుడు. అందుకే ఏమిటో ఈరోజు ఎలానో ఉంది, ఏం చేయాలని లేదు. ఆయన తలుచుకుంటూ టీవీ చూసుకుంటూ కొంచెం రోజు గడుపుతున్నాను. ఓకేనా? ఇది నా కథ. బాయ్.